మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన కుటుంబం కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి పేర్ని నాని కుటుంబంలో పేర్ని నాని కుమారుణ్ణి గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే పేర్ని నాని గారు చాలా సీనియర్ పొలిటీషియను. దాదాపుగా ఆయనది ఒక 25 ఏళ్ళకి పైగా రాజకీయాలని చెప్పాలి. తన కుమారుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తి 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు ఆయనకి, కుమారుడికి. జగన్కి అత్యంత సన్నిహితుడైన నేత కావడంతో పేర్ని నాని కుమారుడికి గత ఎన్నికల్లోనే జగన్ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రపంచంలో కిట్టు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఎంట్రీతోనే దారుణమైన ఓటమిని ఈ యువ నాయకుడు అందుకున్నాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే పేర్ని నాని మీద ఫోకస్ పెట్టేసింది. ఆయన గొడవల్లో రేషన్ బియ్యం ఉన్నాయని, పక్కదారి పట్టాయని, అక్రమంగా లెక్కలు తగ్గాయని ఆయనకు ఫైన్ వేయడం, ఆయన ఫైన్ కట్టడం, తర్వాత ఆ గొడవను ఆయన భార్య పేరు మీద ఉండడంతో ఆమెను విచారణకు పిలిపించడం, ఇదంతా ఎట్టకేలకు కోర్టు రక్షణతో అయితే